నూనె, ఆవాలు, జీలకర్ర, ఉద్దిబ్యాలు, శనగబ్యాలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఉట్టిమిరపకాయలు అన్నీ వేసి కొంచెం బఠానీ, కొంచెం బీన్స్ అన్నీ వేసుకొని వేయించుకొని కొంచెం ముచ్చి పెట్టుకొని మళ్ళీ ఆలుగడ్డలు, క్యారెట్లు, ఉల్లిగడ్డలు వేయించి బాగా మగ్గినాక కొంచెం మూత పెట్టుకొని మళ్ళీ టమాటాలు వేసుకొని మళ్ళీ కొంచెం మగ్గించుకొని 1.5 గ్లాసు పక్కన బాండ్లీ పెట్టుకొని రవ్వ వేయించుకొని 4 గ్లాసులు నీళ్ళు వేసుకొని బాగా మగ్గినాక ఉడికించుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని కొంచెం ఉప్పు వేసుకునేది తర్వాత రవ్వ వేయించిన రవ్వ ఉడికినాక రవ్వ వేసుకునేది బాగా కలుపుకునేది. యమ్మీ టేస్టీ ఉప్మా రెడీ అవుతుంది.